హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే నేను అసలు ఇంతవరకు ఫస్ట్ టైం వండుతున్నా ఈ క్యాబేజీ కూర అయితే. ఇంకా క్యాబేజీకి శనగపప్పు నానబెట్టి తాలింపులు వేసిన ఉల్లిగడ్డ శనగపప్పు, దాని తర్వాత క్యాబేజీ అయితే ఉడకబెట్టి ఆరిపోచిన తర్వాత మనం శనగపప్పు నానబెట్టింది ఉంది కదా, అదైతే ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ క్యాబేజ్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇంకా మనమైతే కొంచెం ఎల్లిపాయ కూడా దంచుకొని ఈ మగ్గుతున్నప్పుడే ఎల్లిపాయ కూడా ఇందులో వేస్తే టేస్ట్ అనేది సూపర్ వస్తుంటుందంట. ఇంకా నేనైతే ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేసిన, అలాగే టేస్ట్ కూడా చేసిన. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. రొట్టె మీదకైతే బాగుంది. నేను పుట్టి ఇన్నేళ్ళు అవుతుంది కానీ అసలు నేను ఫస్ట్ టైం క్యాబేజీ కూర తినడం. ఇంకా నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా తిన్నారా లేదా అనేది అయితే కమెంట్ చేయండి. క్యాబేజీ వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది అయితే నాకు ఇంతవరకు తెలియదు. అసలు నేను తినను కూడా తినలేదు, ఫస్ట్ టైం తిన్నా అనమాట. ఇంకా దీంట్లోకైతే నేను మగ్గిన తర్వాత కొంచెం కారం పెట్టేసి, అలాగే టమాటా వేస్తే ఎసరైతే ఎంత బాగా వచ్చిందో చూడండి. కలర్ఫుల్గా ఉంది కదా. మీలో ఎంతమందికి ఇష్టం క్యాబేజీ కర్రీ అంటే కామెంట్